వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక జీకే పార్ట్ కూడా చూస్తున్నాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి June 21, 2025. సో ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డే. సో అది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ఇయర్ ఈవెంట్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో జరుగుతుంది. సో దానికి చీఫ్ గెస్ట్ కింద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వబోతున్నారు. సో ఆల్రెడీ దట్ ప్రోగ్రామ్ హ్యాస్ హ్యాపెన్ టుడే. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న వీడియోలో కొంతమంది ఎవరో కమెంట్ చేస్తారు వీడియో క్లారిటీగా కనిపించట్లేదు అని చెప్పేసి. జస్ట్ ఎందుకంటే ఇది ఫిజికల్ పేపర్ కదా, సో కెమెరా క్వాలిటీ ఇస్ డీసెంట్ అండ్ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఒక హై క్వాలిటీ మెయింటైన్ చేసి చూడండి, ఇట్ విల్ క్లియర్లీ విజిబుల్ అవుతుంది. సో ఫ్రమ్ మై సైడ్ కూడా నేను ట్రై చేస్తున్నాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ లైక్. అండ్ ఫస్ట్ ఇక్కడ ఆర్టికల్స్ చూద్దాం. అండ్ ఇక్కడ ఫస్ట్ హెడ్లైన్ చూస్తే మనకి నాసా పుట్స్ ఆఫ్ సండే లాంచ్ ఆఫ్ యాక్సియం 4 మిషన్. సో ఈ యాక్సియం 4 మిషన్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తూ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. సో వన్స్ అగైన్ పుట్స్ ఆఫ్ అంటే మళ్ళీ ఆగిపోయింది. సో నాసా మళ్ళీ ఆపేసింది, సండే లాంచ్ చేయవలసింది ఇది మళ్ళీ ఆగిపోయింది. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఇక్కడ హెడ్లైన్ వచ్చేసి నీడ్ మోర్ టైం అని ఇచ్చారు. సో some more time they need to launch this Axiom 4 mission. ఇది ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి హ్యూమన్స్ని పంపించడం కోసం ఈ Axiom 4 మిషన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ యూజ్ చేసి పంపించడానికి ట్రై చేస్తున్నారు. సో Axiom 4 మిషన్ ఈజ్ వన్స్ అగైన్ స్టాప్డ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి విల్ కన్సిడర్ డిప్లొమసీ ఇఫ్ అగ్రెషన్ స్టాప్స్ అని చెప్పేసి ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇరాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి టెహ్రాన్. సో టెహ్రాన్ ఈజ్ రెడీ టు కన్సిడర్ డిప్లొమసీ. సో డిప్లొమాటిక్ పాత్ని మేము చూస్ చేసుకుంటాం, బట్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఈ అగ్రెషన్ని స్టాప్ చేస్తుందో, సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ సైడ్ నుంచి ఆ అగ్రెషన్ స్టాప్ చేస్తామని చెప్పేసి వస్తుందో, డిప్లొమాటిక్ అవుట్ రీచ్ వస్తుందో, సో మేము అప్పుడు డిప్లొమాటిక్ పాత్ని కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇరాన్ అలోస్ ఇండియన్ ఇవాక్యుయేషన్ ఫ్లైట్స్ అమిడ్ ఇజ్రాయలీ స్ట్రైక్స్. సో ఇరాన్ దేశం మన ఇండియన్స్ని ఇవాక్యుయేషన్ చేయడానికి మనం ఇండియన్ ఫ్లైట్స్ అనేవి రన్ చేస్తున్నాము. సో అమిడ్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ జరుగుతున్నప్పటికీ ఒక సైడ్ నుంచి ఇరాన్ ఈజ్ అలోయింగ్ అవర్ ఇండియన్ ఫ్లైట్స్ టు ఎవాక్యుయేట్ అవర్ సిటిజన్స్ ఫ్రమ్ దట్ కంట్రీ. సో అది ఆపరేషన్ మనకి ఆపరేషన్ సింధు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. నిన్న వీడియోలో నేను ఈ క్వశ్చన్ అడిగాను, ఆపరేషన్ సింధు రిలేటెడ్ టు వాట్ అని చెప్పేసి ఎవరు కూడా కమెంట్ చేయలేదు. సో యూ కీప్ కమెంటింగ్ లైక్ ఎంతవరకు మీకు గుర్తుందో నాకు తెలియాలి కదా, అంటే ఎంతవరకు మీరు చూస్తున్నారు వీడియో మీకు అర్థం అవుతుందా లేదా, సో దట్ నేను ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి దానికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇఫ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ డూ మై బెస్ట్. సో ఆపరేషన్ సింధు చూస్తే ఇక్కడ మనకి మన ఇండియన్స్ని ఇరానియన్ దేశం నుంచి బ్యాక్ టు అవర్ కంట్రీ తీసుకురావడం కోసం ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అనేది ఆపరేషన్ సింధు అని చెప్పేసి పేరు పెట్టారు దానికి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎన్హెచ్ఆర్సీ టేక్స్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఉమెన్స్ టార్చర్. ఇక్కడ కాగ్నిజెన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. కాగ్నిజెన్స్ అంటే టు టేక్ నోటీస్. సో ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కుప్పంలో ఒక విమెన్ని కొట్టారు. ఎందుకంటే ఒక మనీ లెండర్ చెట్టుకి కట్టేసి ఆవిడని కొట్టారు. సో ఇది కొంచెం ఇష్యూ అయింది, ఎందుకంటే లోన్ కట్టలేదని చెప్పేసి, ఎవరైతే తన హస్బెండ్ లోన్ తీసుకున్నాడు, సో ఆ లోన్ రీపే చేయలేదని చెప్పేసి ఈవిడ్ని చెట్టుకి కట్టి కొట్టారు. సో ఈ కేసు అనేది ఎన్హెచ్ఆర్సీ కాగ్నిజెన్స్ తీసుకుంది. అంటే సుయోమోటో కాగ్నిజెన్స్ అని చెప్పింది కదా ఇక్కడ. సుయోమోటో అంటే ఆన్ ఇట్స్ ఓన్, తనకు తానుగానే ఎన్హెచ్ఆర్సీ బాడీ అనేది ఈ కేసుని టేకప్ చేసింది. సో కాగ్నిజెన్స్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, టు టేక్ నోటీస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి సిటీ ఆఫ్ డెస్టినీ ఆల్ డెక్డ్ అప్ టు హోస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా టుడే. సో ఇది నిన్న కూడా అనాలిసిస్లో చూసాం మనం, ఆల్ డెక్డ్ అప్, దీని మీనింగ్ ఇంపార్టెంట్ ఇడియం ఫ్రైజ్ ఇది. ఆల్ డెక్డ్ అప్ అంటే ఆల్ సెట్ అంటే గాట్ రెడీ. సో సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి మనం వైజాగ్ని అంటాం. సో విశాఖపట్నం ఈజ్ ఆల్ రెడీ టు హోస్ట్ దిస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని చెప్పేసి దీని కంటెక్స్లో మీనింగ్ వస్తుంది. సో డెక్డ్ అప్ మీనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి హెచ్ఏఎల్ విన్స్ ఇస్రో డీల్ టు బిల్డ్ లాంచ్ వెహికల్స్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ డీల్ అనేది 511 crores అక్వైర్ చేసుకుంది, బ్యాక్ చేసింది, సో సొంతం చేసుకుంది ఫ్రమ్ ఇస్రో టు బిల్డ్ అండ్ ఆపరేట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఇక్కడ నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్కి ఎట్లా టెక్నాలజీ యూస్ చేస్తారో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ డీల్ అనేది హెచ్ఏఎల్ అనేది బ్యాక్ చేసుకుందని చెప్పి ఇచ్చారు. ఈ ఎస్ఎస్ఎల్వి ఏంటంటే 3 stage వెహికల్.
ఇది శాటిలైట్స్‌ని 500 కేజీస్ కన్నా తక్కువ ఏవైతే వెయిట్ ఉంటాయో అలాంటి స్మాల్ శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తది లో ఎర్త్ ఆర్బిట్‌లో పెట్టడానికి ఈ ఎస్ఎస్ఎల్‌విస్‌ని యూజ్ చేస్తారు. దిస్ ఈస్ ద 3 స్టేజ్ వెహికల్. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్‌లో మనకి లైటింగ్ ద స్పార్క్ ఇన్ యూకే ఇండియా కల్చరల్ రిలేషన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇది మోస్ట్‌లీ మనకి ఇండియా, యూకేకి కల్చరల్ రిలేషన్స్ ఎలా ముందుకు వెళ్తున్నాయని చెప్పేసి ఇచ్చారు. కానీ మోస్ట్‌లీ ఇక్కడ మనకి చూస్తే క్రియేటివ్ ఎకానమీ గురించి ఇచ్చారు. క్రియేటివ్ ఎకానమీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్రియేటివ్ ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ దానికి ఇంకొక పేరే ఆరెంజ్ ఎకానమీ. సో క్రియేటివ్ ఎకానమీలో లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి మనకి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ అలాగే కల్చర్ రిలేటెడ్, ఫిల్మ్ రిలేటెడ్, మ్యూజిక్, డిజైన్, సాఫ్ట్వేర్, ఆర్కిటెక్చర్ అండ్ అలాగే యాడ్స్, మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ, ఫ్యాషన్ ఇండస్ట్రీ, పబ్లిషింగ్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ కలిపి వీటిని, ఎందుకంటే ఇందులో క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. సో పీపుల్ హ్యాస్ టు క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఇట్లాంటి ఎవ్రీ ఫీల్డ్లో కూడా క్రియేటివ్ వర్క్ అనేది చేయాలి. సో దీన్ని ఓవరాల్గా కంబైన్డ్గా ఈ టోటల్ ఇండస్ట్రీస్ కంబైన్డ్ని మనం క్రియేటివ్ ఎకానమీ అని చెప్పేసి అంటాం, క్రియేటివ్ ఆర్ట్. సో ఇక్కడ చూస్తే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఆర్టికల్లో చూస్తే మనకి వేవ్స్ సమ్మిట్ మనకి రీసెంట్లీ జరిగింది, ముంబైలో జరిగింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ హెల్డ్ ఇన్ ముంబై. సో రీసెంట్లీ జరిగింది, ఇది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ సమ్మిట్ ఇట్లా జరగడం. అండ్ ఇక్కడ చూస్తే మనకి గ్లోబలీ క్రియేటివ్ ఆర్ట్స్ సెక్టర్ వచ్చేసి మనకి ర్యాపిడ్లీ గ్రో అవుతుంది. అండ్ అలాగే ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు గ్రోత్ బై 10% వరకు గ్రో అవుతుంది. గ్లోబల్ జీడిపిలో 10% వరకు దీని షేర్ అనేది ఉంటుంది బై 2030 కల్లా. సో 2030 కల్లా 10% వచ్చేసి గ్లోబల్ జీడిపికి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి గేమింగ్, డిజిటల్ కాంటెంట్, ఫిల్మ్, ఓటీటీ, టెలివిజన్ ఇట్లాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి ఇందులో మనకి. ఆల్మోస్ట్ క్లోజ్ టు 8% ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది ఇది ఎంప్లాయ్ చేస్తుంది క్రియేటివ్ ఎకానమీ. సెకండ్ ఓన్లీ టు అగ్రికల్చర్. అంటే ఫస్ట్ ఎక్కువ మేజర్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది మనకి అగ్రికల్చర్, దాని తర్వాత క్రియేటివ్ ఎకానమీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 8% ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే స్కిల్డ్ లేబర్ షార్టేజ్ ఉంది మనకి మోస్ట్లీ. ఇది ర్యాపిడ్లీ ఇవాల్వ్ అవుతున్నప్పటికీ స్కిల్డ్ లేబర్ అనేది తక్కువగా ఉన్నారు. సో దట్ మనం ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేసిన, వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి, అప్రెంటిస్షిప్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ చేసుకుంటే సో దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ రావడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఈ సెక్టర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ర్యాపిడ్గా జరుగుతుంది. ఈ సెక్టర్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ రావడం వల్ల. అండ్ గ్లోబల్ క్రియేటివ్ హబ్ కింద ఇండియాని మార్చాలి. సో దట్ మనకి 3 ప్రాంగ్డ్ అప్రోచ్ అనేది ఫోకస్ చేస్తున్నారు. వన్ ఈజ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే స్కిల్స్ని పెంచడం కోసం అండ్ అలాగే ఇంటర్నేషనల్ కొలాబరేషన్. ఈ 3 ప్రాంగ్డ్ అప్రోచ్ ద్వారా ఇండియాని గ్లోబల్ క్రియేటివ్ హబ్ కింద క్రియేట్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంది ఇండియా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నో ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అక్కడ హెడింగ్ ఇచ్చారు. సో రీసెంట్లీ మనకి కమల్ హాసన్ నటించిన ఒక ఫిలిం థగ్ లైఫ్, దీని మీద యాక్చువల్లీ ఇది కర్ణాటక హైకోర్టు వచ్చేసి కమల్ హాసన్ చేసిన ఒక రిమార్క్, అంటే కన్నడ వచ్చేసి తమిళ్ నుంచే పుట్టిందని చెప్పేసి ఆయన ఒక రిమార్క్ ఇచ్చారు ఒక ఈవెంట్లో. సో దట్ దాని మీద కేసు వేస్తే కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు అపాలజైజ్ చేయండి, సో దట్ మీ ఫిల్మ్ నార్మల్గా థియేట్రికల్ రిలీజ్ అనేది చేస్తారు ఆ కంట్రీలో అని చెప్పేసి అది జడ్జ్మెంట్ చేస్తే. అండ్ కమల్ హాసన్ వచ్చేసి డినై చేశారు, నేను అపాలజైజ్ చెప్పను, నా ఫిల్మ్ ఆడకపోయినా పర్వాలేదని చెప్పేసి డినై చేశారు. సో దట్ నెక్స్ట్ ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఈ ఫిల్మ్ అనేది సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వచ్చేసి సర్టిఫై చేసింది, సర్టిఫైడ్ బై సిబిఎఫ్సి. అండ్ అలా సిబిఎఫ్సి ఆల్రెడీ సర్టిఫై చేసిన తర్వాత మళ్ళీ దానికి సంఖ్యలు వేయకూడదు రిలీజ్ చేయడానికి. నో ఫ్యాక్టర్స్, దేర్ షుడ్ బి నో ఫ్యాక్టర్స్ ఆన్ ఇట్స్ రిలీజ్. సో రిలీజ్ చేయడానికి ఇబ్బంది పెట్టకూడదు ఇంకా తర్వాత. సో అలా చేసినట్లయితే అది ఎక్స్ట్రా జ్యుడిషియల్ బ్యాన్. దేర్ఫర్ ది ఎక్స్ట్రా జ్యుడిషియల్ బ్యాన్ వైలేటెడ్ ద రూల్ ఆఫ్ లానే అది అతిక్రమించినట్టే అని చెప్పేసి జడ్జ్మెంట్ ఇచ్చింది. సో దట్ ఇది మనకి డైరెక్ట్ ఇన్ఫ్రింజ్మెంట్, అంటే ఫిల్మ్ మేకర్స్ యొక్క రైట్ అనేది మనం ఎక్స్ట్రా జ్యుడిషియల్ బ్యాన్ వల్ల, ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ బ్యాన్ అంటే కర్ణాటక హైకోర్టు ఇచ్చింది కదా, సో రిలీజ్ అనేది ఉండదు అని చెప్పేసి. సో ఇలాంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ బ్యాన్ అనేది డైరెక్ట్ ఇన్ఫ్రింజ్మెంట్, ఫిల్మ్ మేకర్స్ మీద ఒక డైరెక్ట్ అటాక్ అని చెప్పేసి సో దట్ ఇక్కడ ఇచ్చారు. సో దట్ ఇట్ ఎఫెక్ట్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఫిల్మ్స్ ద్వారా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది, సో దాన్ని అటాక్ చేస్తున్నట్టు అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఆర్టికల్లో మనకి మోస్ట్లీ ఈ ఫెటర్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫెటర్స్ అంటే లిమిటింగ్ సమ్వన్. సో మనం లిమిట్ చేయడం, పీపుల్స్ పొటెన్షియల్ కానీ వాళ్ళని లిమిట్ చేయడం. అండ్ తెలుగులో చూస్తే సంకెళ్ళు వేయడం, లేదంటే షాకిల్స్, చైన్స్ వేసి బంధించడం. ఇక్కడ చూస్తే నో ఫెటర్స్ అని ఎందుకు ఇచ్చారంటే సుప్రీంకోర్టు అసలు ఇలాంటి లిమిట్ చేయకూడదు, సెంటిమెంట్స్ హర్ట్ అవుతున్నాయని చెప్పేసి అలాంటి రీజన్స్ చెప్పి ఆల్రెడీ సిబిఎఫ్సి సర్టిఫై చేసిన ఫిల్మ్కి ఇట్లాంటి బ్యాన్ విధించి వాళ్ళని లిమిట్ చేయకూడదు, సంఖ్యలు వేయకూడదు, షాకిల్స్ వేయకూడదు అని చెప్పేసి
చెప్పింది. సో దట్ ఇక్కడ హెడ్‌లైన్ అందుకే నో ఫ్యాక్టర్స్ అని చెప్పి ఇచ్చారు. అండ్ ఇక్కడ గ్రౌండ్ జీరోలో మనకి ఒక ఇష్యూ ఇచ్చారు. రీసెంట్లీ జరిగింది ఇది. సోయింగ్ సీడ్స్ ఆఫ్ మిస్‌ట్రస్ట్ ఇన్ అస్సాం అని చెప్పేసి హెడ్‌లైన్‌తో ఇచ్చారు. ఇక్కడ చూస్తే సింపుల్లీ ఇది చాలా ఓవరాల్ పేజ్ మొత్తం ఉంది ఈ ఆర్టికల్. సింప్లీ దీని సమ్మరీ చెప్తాను ఇందులో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే కమ్యూనల్ టెన్షన్స్ మనకి ఎట్లా రైజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఇంపార్టెంట్ మీనింగ్స్ చూసేద్దాం. దాని తర్వాత దీని సమ్మరీ చూద్దాం. ఈ ఆర్టికల్ వచ్చిన ఇంపార్టెంట్ మీనింగ్స్ ఏంటంటే ఇక్కడ చూస్తే సెక్యూరిటీ పర్సనల్ కీప్స్ విజిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హనుమాన్ టెంపుల్ అని చెప్పారు కదా. విజిల్ అంటే గార్డ్ చేయడం. సో ఈ పోలీస్ పర్సన్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఎదురుగా గార్డ్ చేస్తున్నారు అని చెప్పేసి. విజిల్ అంటే గార్డ్, GUARD. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రాడ్ పీరియడ్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. ఎక్స్పీరియన్సింగ్ సమ్ ఫ్రాడ్ పీరియడ్స్ అంటే ఫ్రాడ్ అంటే యాంగ్జియస్ అని అర్థం వస్తుంది. అంటే ఉత్కంఠమైన పీరియడ్స్ లేదంటే ఒక వరి ఉన్న టైం అని చెప్పేసి అర్థం వస్తుంది. ఫ్రాడ్ అంటే యాంగ్జియస్. ఇక్కడ దీని సమ్మరీ చూస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి దుబ్రి అని అస్సాంలో ఉంది ఒక ప్లేస్. ఇక్కడ మనకి మోస్ట్లీ ముస్లిమ్స్ ఉంటారు ఎక్కువగా. సో ఇది క్లోజ్ టు బంగ్లాదేశ్ బార్డర్కి క్లోజ్గా ఉంటుంది ఇది. ఇక్కడ ఏమైందంటే ఒకరోజు హనుమాన్ టెంపుల్, అక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్లో కౌ యొక్క తలని తీసుకెళ్ళి పెట్టారు ఎవరో. హెడ్ ఆఫ్ ఎ కౌని తీసుకెళ్ళి అంటే నరికేసి అక్కడ పెట్టారు. అండ్ ఆ నెక్స్ట్ రోజే బీఫ్ తీసుకెళ్ళి, బీఫ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మీట్ ఆఫ్ కౌ ఆర్ బఫెలో. సో దాన్ని తీసుకెళ్ళి హనుమాన్ టెంపుల్లో పెట్టారు. దానివల్ల అక్కడున్న పీపుల్కి వచ్చేసి ఆ గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడంతో దాని తర్వాత అక్కడ లోకల్గా ఎవరైతే ఈ బీఫ్ అమ్ముతున్నారో వాళ్ళ షాప్స్ అన్నిటినీ కూల్చేశారు. సో దట్ వల్ల ఎవరైతే మెయిన్ కల్ప్రిట్స్ కాకుండా అందరూ ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. ఇక్కడ చూస్తే మోస్ట్లీ ఈ క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆఫెన్గా మనకి బంగ్లాదేశ్ బార్డర్ నుంచి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాంకి ఎక్కువగా క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ వీళ్ళు కుర్బానీ అని చెప్పేసి ఉంటుంది. సో ఎక్కువగా ఈ క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల ఆ క్యాటిల్ వచ్చేసి దానికి అస్సాంకి వచ్చేసి అస్సాం క్యాటిల్ ప్రిజర్వేషన్ యాక్ట్ అని కూడా ఉంది. సో అదేం చేస్తుందంటే ఈ స్లాటర్ని అంటే చంపడం అండ్ అలాగే కన్జంప్షన్ని, ట్రాన్స్పోర్టేషన్ కూడా రెగ్యులేట్ చేస్తుంది అస్సాం క్యాటిల్ ప్రిజర్వేషన్ యాక్ట్ అని చెప్పేసి. సో ఈ దుబ్రి అనే ఈ మేజర్ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఇట్స్ క్లోజ్ టు బ్రహ్మపుత్ర రివర్. ఒక సైడ్ బ్రహ్మపుత్ర రివర్ ఉంది అండ్ అలాగే బ్రహ్మపుత్ర రివర్కి ఇంకొక ట్రిబ్యూటరీ ఏంటంటే గడాధర్ అని చెప్పేసి ఒక ట్రిబ్యూటరీ ఉంది. సో ఇది బ్రహ్మపుత్ర రివర్ ట్రిబ్యూటరీ. ఇది నెక్స్ట్ బంగ్లాదేశ్ బార్డర్ దాటి లోపలికి వెళ్తుంది. సో దాన్ని మనం ఈ జమునా అని పిలుస్తాం. ఈ బ్రహ్మపుత్ర రివరే వన్స్ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో వాళ్ళు ఏమని పిలుస్తారంటే దాన్ని జమునా అని పిలుస్తారు. సో ఇక్కడ యమునా అని ఇచ్చారు. ఇది యాక్చువల్లీ రాంగ్. సో ద బ్రహ్మపుత్ర బికమ్స్ ద జమునా ఆఫ్టర్ ఫ్లోయింగ్ పాస్ట్ ద ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. సో ఇది నేను కరెక్ట్ చేశాను. జమునా ఇది యాక్చువల్లీ యమునా కాదు. సో యమునా అంటే ఇండియన్ రివర్. సో వాళ్ళైతే జమునా అని పిలుస్తారు ఈ బ్రహ్మపుత్ర రివర్నే వన్స్ ఇట్ పాస్డ్ ఇంటూ బంగ్లాదేశ్. అండ్ ఇక్కడ చూస్తే ఆస్టెన్సిబ్లీ అని చెప్పేసి వచ్చింది కదా. ఇక్కడ ఆస్టెన్సిబ్లీ మీనింగ్ ఇంపార్టెంట్. ఆస్టెన్సిబ్లీ అంటే సీమింగ్లీ, యాజ్ ఎపియర్స్ అంటే ఇది ఒక నిజంగానే అన్నట్టు ఊహించుకోవడం. యాజ్ ఎపియర్స్ టు బి ట్రూ దో నాట్. సో ఆస్టెన్సిబ్లీ అంటే సీమింగ్లీ, అపరెంట్లీ అని మీనింగ్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆఫ్టర్ లోకల్ హిందూస్ రైజ్డ్ ఏ హ్యూ అండ్ క్రై అని ఇచ్చారు కదా. హ్యూ అండ్ క్రై అంటే పబ్లిక్ యాంగర్, క్లామర్, డిసప్రూవల్. పబ్లిక్ నుంచి ఒక డిసప్రూవల్, యాంగర్ వస్తే దాన్ని మనం హ్యూ అండ్ క్రై అనే ఇడియంతో మనం డిఫైన్ చేస్తాం. హ్యూ అండ్ క్రై వెరీ ఇంపార్టెంట్. 2 days బ్యాక్ ఆర్టికల్లో కూడా వచ్చింది ఇది మనకి. హ్యూ అండ్ క్రై వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి అనిమోసిటీ ఇన్ ద ఐస్ ఆఫ్ పీపుల్ నౌ ఈజ్ వర్స్ దాన్ డెత్. ఇక్కడ అనిమోసిటీ అంటే హాస్టిలిటీ, రివెంజ్, శత్రుత్వము, పగ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో అనిమోసిటీ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సో ఓవరాల్గా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ వల్ల కమ్యూనల్ టెన్షన్స్ అనేవి బాగా పెరిగాయి అక్కడ. సో దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. అండ్ ఇందులో మనకి అస్సాం సీఎం అయినటువంటి హిమంత బిశ్వ శర్మ కూడా ఇంక్లూడ్ అయ్యారు. సో తను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో వి విల్ హెల్డ్ దిస్ కల్ప్రిట్స్ అకౌంటబుల్ అని చెప్పేసి. సో ఆ ఇన్సిడెంట్ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు ఈ ఆర్టికల్లో. సో మోస్ట్లీ మనం సమ్మరీ ఇంతే. మోస్ట్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఈ మీనింగ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫస్ట్ కైలాష్ మానసరోవర్ యాత్ర బ్యాచ్ ఫ్లాగ్డ్ ఆఫ్. మనకి కైలాష్ మానసరోవర్ యాత్ర వయా నాతులా పాస్. ఇది మనకి సిక్కింలో ఉంటుంది. సో త్రూ నాతులా పాస్ వచ్చేసి ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరు స్టార్ట్ చేశారంటే సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్.
సో ఈయన స్టార్ట్ చేశారు. సో ఆఫ్టర్ 6 years మళ్ళీ దీన్ని రీఓపెన్ చేశారు, ఈ కైలాష్ మానసరోవర్ యాత్రని. ఇక్కడ చూస్తే మనకి ఇన్సర్మౌంటబుల్ లాస్ అని చెప్పి ఇచ్చారు. సో రీసెంట్లీ ఎయిర్ ఇండియా క్రాష్ అయింది కదా, సో వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ బాడీస్ని అందజేసింది గవర్నమెంట్. సో అక్కడే ఇన్సర్మౌంటబుల్ లాస్ అని చెప్పి ఇచ్చారు. ఇన్సర్మౌంటబుల్ అంటే అధిగమించలేని, సో అనేబుల్ టు ఓవర్కమ్. ఆ లాస్ అనేది ఎవరైతే చనిపోయారో సో వాళ్ళని మళ్ళీ మనం ఆ బాధని మళ్ళీ మనం అధిగమించలేము. సో ఇన్సర్మౌంటబుల్ లాస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇన్సర్మౌంటబుల్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కోర్ సెక్టర్ గ్రోత్ స్లోస్ టు 9-month లో అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మోస్ట్లీ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఉంటాయి. సో ఆ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ మనకి రిలీజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటో మనకి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్లీ చూస్తే గుర్తుపెట్టుకోండి, 4గా డివైడ్ చేసి గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రిఫైనరీ ప్రోడక్ట్స్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్. సో 4 అయిపోయాయి కదా, రిఫైనరీ ప్రోడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్. అండ్ నెక్స్ట్ 4 ఏంటంటే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫర్టిలైజర్స్. సో ఈ నెక్స్ట్ 4 వచ్చేసి టోటల్ 8. ఈ 8 కోర్ ఇండస్ట్రీసే మేజర్లీ మనకి డిఫైన్ చేస్తూ ఉంటే ఓవరాల్ ఇండస్ట్రియల్ గ్రోత్ని. సో ఓవరాల్ ఇండస్ట్రియల్ గ్రోత్లో ఇది ఆల్మోస్ట్ ఈ 8 సెక్టర్స్ వచ్చేసి మనకి 40% కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇవి మెయిన్గా బాగా పెర్ఫామ్ చేస్తే, ఈ సెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేస్తే సో ఓవరాల్గా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. సో ఈ ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వచ్చేసి చూసేది మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాం దాన్ని. ఇది మనకి CSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని. ఇది ఓవరాల్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ మన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా. అండ్ ఇక్కడ చూస్తే డైర్ స్ట్రైట్స్ అని చెప్పేసి ఇక్కడ హెడింగ్ ఇచ్చారు కదా. డైర్ స్ట్రైట్స్ అంటే ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం డిస్క్రైబ్ చేస్తాం. డైర్ స్ట్రైట్స్ అనే ఈడియంతో డిస్క్రైబ్ చేస్తాం. సో ఇంపార్టెంట్ ఫర్ SSC ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్ చూస్తే ఏ గర్ల్ క్రైస్ ఎట్ ద మార్గ్ ఆఫ్ అల్ అవదా హాస్పిటల్ ఇన్ సెంట్రల్ గాజా. సో ఈ మార్గ్ అనేది ఇంపార్టెంట్. ఇది 1 word సబ్స్టిట్యూషన్. మార్గ్యూ అంటే MORGUE, మార్గ్ అంటాం దీన్ని. మార్గ్ అంటే ప్లేస్ ఫర్ డెడ్ బాడీస్. డెడ్ బాడీస్ ఎక్కడైతే ఉంచుతారో ఒక రూమ్ ఉంటుంది కదా హాస్పిటల్లో, దాన్ని మనం మార్గ్ అంటాం. ప్లేస్ వేర్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ నెసెంట్ కెరీర్ అని చెప్పించారు. యశస్వి జైస్వాల్ హూస్ నెసెంట్ కెరీర్. ఇక్కడ నెసెంట్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్. నాసెంట్ అంటే స్టార్టింగ్ స్టేజ్. సో హిస్ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఈజ్ స్టిల్ ఇన్ ఇట్స్ 20th match హ్యాస్ మేనేజ్డ్ దట్ ఫీట్. సో 20th match అయినప్పటికీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ ఆ ఫీట్ అనేది అందుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ కంటెక్స్లో మీనింగ్ వస్తుంది. సో నెసెంట్ మీనింగ్ ఇంపార్టెంట్, స్టార్టింగ్ స్టేజ్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే హూ వాంట్స్ టు డూ ఆల్ ద డాడ్జీ డీల్స్. ఆల్ ద డాడ్జీ డీల్స్ అంటే ఇక్కడ డాడ్జీ మీనింగ్ ఇంపార్టెంట్. డాడ్జీ అంటే డిసానెస్ట్, అన్రిలయబుల్ డీల్స్ అని చెప్పేసి అర్థం వస్తుంది. డాడ్జీ అంటే డిస్హానెస్ట్ అంటే నమ్మకంగా లేకుండా ఉన్న డీల్స్, నమ్మకం లేకుండా ఉండవు. సో అవన్నీ కన్నింగ్నెట్స్ ఐడియాస్తో ఉంటాయి. సో డాడ్జీ అంటే డిస్హానెస్ట్, అన్రిలయబుల్ మీనింగ్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ డాడ్జీ డీల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి కంటేజియస్ అంటే మెస్సీస్, కాంపిటేటివ్ అండ్ విన్నింగ్ స్పిరిట్. కంటేజియస్ సేస్ కోచ్. సో కంటేజియస్ అంటే స్ప్రెడ్ అవ్వడం. సో డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవ్వడం. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక డిజీజ్గా వాడతాం. అండ్ అలాగే ఇక్కడ స్పోర్ట్స్ పేజ్లో ఒక డిఫరెంట్ కంటెక్స్లో వాడారు. మెస్సీస్ కాంపిటేటివ్ అండ్ విన్నింగ్ స్పిరిట్. ఆయన కాంపిటేటివ్ అండ్ విన్నింగ్ స్పిరిట్ అనేది కంటేజియస్, అందరికీ అంటుకుంటుంది. సో ఇది పాజిటివ్ సెన్స్లో వాడిన కంటేజియస్ మీనింగ్, పాజిటివ్ సెన్స్లో వాడారు. ఇక్కడ నెగిటివ్ సెన్స్లో వాడితే మనకి డిసీజ్ స్ప్రెడ్ అయినప్పుడు ఇట్ ఈస్ ఎ కంటేజియస్ డిసీజ్ అంటే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని చెప్పేసి వాడతారు. అది నెగిటివ్ కంటెక్స్ట్. ఇది పాజిటివ్ కంటెక్స్ట్లో గుడ్ థింగ్ ఈజ్ కంటేజియస్, మీనింగ్ ఇంపార్టెంట్, స్ప్రెడ్ అవ్వడం, ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇన్ఫెక్షియస్ అని అర్థం వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మెస్సీ కంటిన్యూస్ టు కాస్ట్ ఎ స్పెల్ ఓవర్ ఒపోనెంట్స్ అండ్ ఫ్యాన్స్. సో మెస్సీ కంటిన్యూస్ టు కాస్ట్ ఎ స్పెల్ ఓవర్ అంటే సో హీఈస్ క్యాప్టివేటింగ్. సో అందరినీ ఆకట్టుకుంటున్నారు, తనకున్న చామ్తో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆకట్టుకుంటున్నారు, ఆపోనెంట్స్ని అండ్ అలాగే ఫ్యాన్స్ని కూడా ఆకట్టుకుంటున్నాడు అని మీనింగ్ వస్తుంది. కాస్ట్ ఏ స్పెల్ ఓవర్ అంటే సో మంత్రముగ్ధుల్ని చేయడం ఎదుటి వాళ్ళని. సో ఇక్కడ చూస్తే దాని మీనింగ్ ఇది ఇడియమ్, వెరీ ఇంపార్టెంట్. క్యాప్టివేటింగ్ ఎఫెక్ట్ ఆన్ సమ్వన్ మేకింగ్ దెమ్ ఫ్యాసినేటెడ్ ఆర్ చామ్డ్. సో అలా మీనింగ్ వస్తుంది మెస్సీ. సో ఇక్కడ ఈ కంటెక్స్లో మెస్సీ ఈజ్ మేకింగ్ దిస్ opponents or fans going crazy against him.
అండ్ ఇక్కడ చూస్తే హాకీ ప్లేయర్స్ టు గెట్ 25,000 పర్ మంత్ పాకెట్ అలవెన్స్. ఎవ్రీ మంత్ హాకీ ప్లేయర్స్కి ఒక 40 మెన్ అండ్ 40 విమెన్ నామినేట్ చేయబడతారు ఎవ్రీ మంత్ బై హాకీ ఇండియా. సో 25,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళకి పాకెట్ అలవెన్స్ అనేది ఇస్తారని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఇక్కడ మనకి ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి మనకి యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా. సో ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. సో ఈరోజు వీడియో మీరు ఈరోజే కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఏ రిప్లై. అండ్ that's it. Thank you for watching.